నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా ముందుగా మన గౌరవ శాసనసభ్యుల వారి సమక్షంలో అభినందనలు. ఇప్పుడు ప్రమాణ స్వీకార పత్రం అందరికీ కూడా అందజేయడం జరిగింది. అందులో విధంగా మేము ప్రమాణ స్వీకారం చేసినాం. సభ్యులందరూ కూడా ఒకసారి చేయవలసి ఉంటుంది. మీ పేరు చెప్పుకోండి. అనగా అను వాడను శ్రీ చందాసత్రం రాజమహేంద్రవరం ధర్మకర్తగా నియమింపబడిన సందర్భంగా పరమేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేయున్నది ఏమనగా నా ధర్మకర్తత్వపు విధులను సక్రమముగాను నమ్మకముగాను నా శక్తి వంచన లేకుండాను నాకు న్యాయమని జ్ఞానపూర్వకముగా తోచిన విధముగాను నిర్భయముగాను పక్షపాత రహితముగాను రాగద్వేష రహితముగాను సదరు సంస్థ యొక్క మంచి కొరకై నెరవేర్చుకొనగలవాడను మరియు ఇందు సందర్భంలో 1987 సంవత్సరం నందు ఆంధ్రప్రదేశ్ అధికారులు విధించిన దేవాదాయ ధర్మాదాయ న్యాయ సూత్రములకు లోబడి సంచరించగలవాడను. ఇప్పుడు రహస్య ప్రమాణ స్వీకారం అండి. నేను అనగా మొదలు పెట్టగానే మీ పేరు చెప్తే రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఎవరికి వారి పైకి చెప్పకుండా అది మనసులో చేయండి. ప్రమాణ స్వీకారం అభినందనలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి చెప్పండి. నమస్కారం. ఈ రోజున మన చందాసత్రం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ అవకాశాన్ని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చందాసత్రం అనేది సుమారు 200 సంవత్సరాల క్రితం చరిత్ర గల సత్రం ఇది. దీన్ని అన్ని విధాలా డెవలప్ చేసి సుమారు ₹1 కోటి శాంక్షన్ కూడా జరిగింది. ఈ 2 నెలల్లోనే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ₹1 కోటి నిధులు. ఇదే ₹1 కోటి నిధులతో అన్ని విధాల ఇంకో ఫ్లోర్ వేయడం కానీ, బాత్రూమ్ కన్స్ట్రక్షన్ కానీ, రినోవేషన్ కానీ అన్ని విధాల డెవలప్ అయ్యేలాగా దీనికి పునర్వైభవం వచ్చేలాగా మరిన్ని బుకింగ్లు ₹1,50,00,000 మరిన్ని బుకింగ్లు వచ్చేలాగా నేను మా కమిటీ అందరూ కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. రానున్న పుష్కరాలు కూడా ఇప్పుడు ఈ మా కమిటీ ఇవాళ ఎన్నికవడం గర్వకారణం ఏంటంటే ఏడాదిలో పుష్కరాలు ఉన్నాయి. అత్యంత వైభవంగా జరగబోయే ఈ పుష్కరాలకి మన చందాసత్రం వేదిక కానుంది. ఇది గోదావరి గట్టికి దగ్గరగా ఉంది. ఇది వేదిక కానుంది. ఇలాంటి చందాసత్రానికి మా కమిటీకి నాకు అందరికీ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి నాయకులకు కూడా అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఏదైతే ఈ పదవి ఇచ్చారో నాకు మా కమిటీకి అందరూ కూడా ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తామని వచ్చే పుష్కరాలకి లక్షలాది కోట్లాది భక్తులకు కానీ అందరికీ కూడా ఇక్కడ సేవలు చేసే విధంగా మా కమిటీ అంతా కూడా ప్లాన్ చేసి మరింత వైభవం వచ్చేలాగా పూర్వవైభవం చంద్రకర్తలకు వచ్చేలాగా అందరం కూడా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటాను. అప్పుడు అయిపోతుందండి. అయిపోతుందండి.
ఇంకో స్లాబ్ వేసేలాగా, బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేసేలాగా, టోటల్ బిల్డింగ్ కి రెనోవేషన్ చేసి పెయింట్ చేసేలాగా. సార్ జస్ట్ మాకు 3 minutes చెప్పేయండి మాకు చాలు. తర్వాత మీకు కావాలంటే మీరు తర్వాత చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ రోజున మన చందాసత్రం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ అవకాశాన్ని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చందాసత్రం అనేది సుమారు 200 సంవత్సరాల క్రితం చరిత్ర గల సత్రం ఇది. దీన్ని అన్ని విధాలా డెవలప్ చేసి సుమారు 1 కోటి రూపాయలు శాంక్షన్ కూడా జరిగింది. ఈ 2 నెలల్లోనే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 1 కోటి రూపాయల నిధులు. ఇదే 1 కోటి రూపాయల నిధులతో అన్ని విధాలా ఇంకో ఫ్లోర్ వేయడం కానీ, బాత్రూమ్ కన్స్ట్రక్షన్ కానీ, రెనోవేషన్ కానీ అన్ని విధాలా డెవలప్ అయ్యేలాగా, దీనికి పునర్వైభవం వచ్చేలాగా, మరిన్ని బుకింగ్లు 1,50,00,000 మరిన్ని బుకింగ్లు వచ్చేలాగా నేను మా కమిటీ అందరూ కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. రానున్న పుష్కరాలు కూడా ఇప్పుడు ఈ మా కమిటీ ఇవాళ ఎన్నికవడం గర్వకారణం ఏంటంటే ఏడాదిలో పుష్కరాలు ఉన్నాయి. అత్యంత వైభవంగా జరగబోయే ఈ పుష్కరాలకి మన చందాసత్రం వేదిక కానుంది. ఇది గోదావరి గట్టికి దగ్గరగా ఉంది. ఇది వేదిక కానుంది. ఇలాంటి చందాసత్రానికి మా కమిటీకి నాకు అందరికీ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ రోజున మన చందాసత్రం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ అవకాశాన్ని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చందాసత్రం అనేది సుమారు 200 సంవత్సరాల క్రితం చరిత్ర గల సత్రం ఇది. దీన్ని అన్ని విధాలా డెవలప్ చేసి సుమారు 1 కోటి రూపాయలు శాంక్షన్ కూడా జరిగింది. ఈ 2 నెలల్లోనే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 1 కోటి రూపాయల నిధులు. ఇదే 1 కోటి రూపాయల నిధులతో అన్ని విధాలా ఇంకో ఫ్లోర్ వేయడం కానీ, బాత్రూమ్ కన్స్ట్రక్షన్ కానీ, రెనోవేషన్ కానీ అన్ని విధాలా డెవలప్ అయ్యేలాగా, దీనికి పునర్వైభవం వచ్చేలాగా, మరిన్ని బుకింగ్లు 1,50,00,000 మరిన్ని బుకింగ్లు వచ్చేలాగా నేను మా కమిటీ అందరూ కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. రానున్న పుష్కరాలు కూడా ఇప్పుడు ఈ మా కమిటీ ఇవాళ ఎన్నికవడం గర్వకారణం ఏంటంటే ఏడాదిలో పుష్కరాలు ఉన్నాయి. అత్యంత వైభవంగా జరగబోయే ఈ పుష్కరాలకి మన చందాసత్రం వేదిక కానుంది. ఇది గోదావరి గట్టికి దగ్గరగా ఉంది. ఇది వేదిక కానుంది. ఇలాంటి చందాసత్రానికి మా కమిటీకి నాకు అందరికీ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి నాయకులకు కూడా అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఏదైతే ఈ పదవి ఇచ్చారో నాకు మా కమిటీకి అందరూ కూడా ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తామని, వచ్చే పుష్కరాలకి లక్షలాది కోట్లాది భక్తులకు కానీ అందరికీ కూడా ఇక్కడ సేవలు చేసే విధంగా మా కమిటీ అందరూ కూడా ప్లాన్ చేసి మరింత వైభవం వచ్చేలాగా, పూర్వవైభవం చంద్రకథలకు వచ్చేలాగా అందరం కూడా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటాను. అప్పుడు అయిపోతుందండి. అయిపోతుందండి. చైర్మన్ గారికి వచ్చేమానండి. అంతే